యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రోజు నల్గొండ జిల్లాలో తెలంగాణ ఆర్బీఎం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటనకు ముందే RRR భూబాధిత రైతుల కోసం పోరాడుతున్న తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ను పోలీసులు ఆయన ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. తర్వాత ఆయన్ను సంస్థాన్ నారాయణపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. రైతుల పక్షాన ఉద్యమాలు, అరెస్టులు జిల్లా రాజకీయాలపై మరింత చర్చకు దారితీస్తున్నాయి. బాధితులకు అండగా నిలబడ్డ నాయకులను అరెస్టు చేయడం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతులకు రాజే అనే ప్రభుత్వాలు కావాలి, కానీ రైతుని గోసపెట్టి హింసించి ఏడిపించి భూములు లాగుకోవాలని దాని మీదనే మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి రైతుకు బహిరంగంగా మార్కెట్లో ఉన్న డబల్ ధరని కట్టించన్న భూములు తీసుకోవాలి, లేని ఎడల భూమికి బదులు భూమి అన్న ఇచ్చి తీసుకోవాలి. కానీ అదేవిధంగా కోట్ల రూపాయలు పోయే భూములకు లక్షలాది రూపాయలు ఇస్తామనేది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ప్రజాపాలన అంటుంది, ప్రజాప్రభుత్వం అంటుంది, ప్రజలలో రైతులే ప్రధానమైంది. కాబట్టి ఆ రైతులకు న్యాయం చేసే ప్రభుత్వాలు కావాలని రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఈ అరెస్టులతో, నిర్బంధాలతో మా గొంతులు నొక్కేయడం కాదు, రైతులకు న్యాయం చేయండి అని ఈ ప్రభుత్వ పెద్దల్ని వేడుకుంటున్నాం. ఈరోజు ఆర్ఎంబీ మినిస్టరు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని కలిసి ఒక వినతి పత్రం ఇద్దామనుకుంటే కూడా దీన్ని వినతి పత్రాలు ఇవ్వడాలని చెప్పుకోవడం కూడా, రైతులు చెప్పుకుందామనేది కూడా దీన్ని ఒక నిర్బంధం లాగా చూడడం ఇది అన్యాయం. కాబట్టి రైతులకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.